ఈరోజు ఉదయకాల ధ్యానం గురించి ఆ, ఏర్పరచుకున్న వాక్యము 105వ కీర్తనలో ఉన్నది. 4వ వచనం చదువుతున్నాను. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఇది కంటిన్యూషన్ చూస్తే మొదటి నుండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి అంట. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక అని తర్వాత వచనం ఇదన్నమాట. 4వ వచనం, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెదకుడి అని అంటుంది. ఈరోజు ఆయన బలమును గురించి మనం మాట్లాడదాము. ఆయన బలమును ప్రసిద్ధి చేసే ఆకాశాలు, సూర్య నక్షత్రాలు అన్నిటి గురించి మాట్లాడతాడు కీర్తనకారుడు. అయితే యెహోవా బలం అంటే ఏంటిది? దాన్ని వెదకాలంటున్నాడు అన్నమాట. నిత్యము వెదకుడి అంటున్నాడు. యెహోవా బలము ప్రభావం ఏందో ఒకసారి మనం అంతా చూసినాం కదా. దేవుడు చేసిన గొప్ప కార్యాలని కొనియాడుడి, దాని గురించి ధ్యానించండి అంటున్నాడు. సంభాషణ చేయుడి అంటున్నాడు. ఎందుకంటున్నానంటే సంభాషణ అనేది చాలా ముఖ్యం కదా. ఫెలోషిప్లో మనం చర్చెస్లో ఈ కాలంలో కలిసిన, ఫ్రమ్ ద డేస్ ఆఫ్ ద బిగినింగ్ అందరూ కూడినప్పుడు సంభాషణ చేసుకున్నప్పుడు ఏం సంభాషణ చేయాలంటే ఆయన గొప్ప కార్యాలను గురించి, ఆయన బలంను గురించి ఆలోచించాలంటున్నాడు. అందుకని దావీదు దేవునితోటి ఉన్న రిలేషన్షిప్లో ఎప్పుడు దేవుణ్ణి హైలైట్ చేసుకుంటూ చెప్తున్నాను. అసలు దావీదును ఎంత తక్కువ చేసుకోవాలో అంత చేసుకుని దేవుని గొప్ప కార్యాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అదే మనకు కీర్తనలు కూడా ఉంటుంది. 74వ కీర్తనలు ఉంటుంది. ఆయన బలముతోటి ఏం చేసిండో ఒక ఇన్సిడెంట్ చెప్తాను, తర్వాత మనం ముందుకు పోదాము. 74వ కీర్తన 13వ వచనంలో ఉన్నది. నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి అంటున్నాడు. దాంట్లో కిందకు వస్తే అంత దేవుడు ఆ బలంతో సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, నిత్యం ప్రవహించు నదులు నీవు ఇంకా చేసితివి, పగలు నీదే రాత్రి నీదే, అరణ్యవాసుని దాన్ని ఆహారముగా ఇచ్చితివి. దేవుడు చేసిన అన్ని కూడా ఆయన బలముతోటి చేసిండు అంటున్నాడు. అందుకే అన్నాడు, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసితివి. ఇది మనకు పాత నిబంధనలో ఉన్నది. కొరింథీ పత్రికల 10వ అధ్యాయంలో పౌలు రాసుకుంటా, పాత నిబంధనలో జరిగిన అన్ని కూడా మనకు బుద్ధి కలగడానికి రాయబడి ఉన్నాయి అంటారు. రక్షింపబడడానికి మనకు అదే అని, ఆ రక్షణకు సాదృశ్యంగా ఈ పాయలైన సముద్రాన్ని చెప్తాడు అనమాట. అయితే ఎట్లా పాయలు చేసిండు అనేది ఇక్కడ దావీదు రాసిండు, ఆసాపు రాసిండు, సారీ. ఏమని రాసిండంటే నీ బలము చేత సముద్రాన్ని పాయలు చేసినావు అంట. మనం పాత నిబంధనల రికార్డ్స్ పోయి చూస్తే ఆయన తూర్పు గాలి బలముగా వచ్చి సముద్రాన్ని రెండు విడదీసిందని ఉంటుంది. మన బిగినింగ్ ఆఫ్ ద బైబిల్ పోయినప్పుడు దేవుని ఆత్మ అల్లాడుచుండెను భూమి మీద అంట. మా అందరికి తెలుసు కదా, దేవుని ఆత్మతోటి దేవుడు ఇవన్నీ కార్యాలు చేసిండని అంట. సో ఆత్మలోనే బలం ఉన్నదన్నమాట. అందుకనే ఆత్మతోటి నడిచేవాడు, ఆత్మ సంబంధి అయిన వాడు శరీర సంబంధితోటి యుద్ధం చేస్తూ ఉంటాడు. చేసినప్పుడు ఆత్మతే బలము కలిగింది కాబట్టి బలముతోటి గెలవగలుగుతాయి. సో అది ఫైట్ అన్నమాట. ఇప్పుడు పోరాటం అంటే మంచి పోరాటం ఉన్నది, మంచిది కాని పోరాటం కూడా ఉన్నది. సో మనం జీవితంలో ఎన్నో పోరాటాలు చేస్తుంటాం, కానీ దాంట్లో పౌలు చెప్పిన మంచి పోరాటం ఏంటంటే దేవుని పక్షాన చేసేదే మంచి పోరాటం. మిగతాదంతా కూడా కాదు. అమ్మలక్కలు కొట్లాడుకున్న, అత్త కూడలు కొట్లాడుకున్న, ఒక డిపార్ట్మెంట్లో ఇది ఒకరికొకరు కొట్లాటలు అయితే ఈ దేశాల మధ్యలో జరుగుతున్నది. మన సంఘాలలో కొన్ని అనవసరమైన కొట్లాటలు జరుగుతున్నాయి, అధికారం కొరకు జరుగుతుంది. కానీ అసలు మంచి పోరాటం అంటే ఆ పోరాటం పోరాడడానికి బలం ఏంటంటే దేవుని ఆత్మతోటే అనమాట. ఆత్మ సంబంధులే బలవంతులై ఉంటారు అనమాట. పౌలు కూడా అందుకే అన్నాడు అనమాట, నా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి బలం ఏం అవసరం ఉంటుంది అంటే ఆత్మనే అవసరం అన్నమాట. దేవుని ఆత్మతో నడిపింపబడ్డ వాళ్ళే బలమైన కార్యాలు చేస్తారు.
ఇప్పుడు మనం కూడా ఎవరు బలవంతులు అని చూసినప్పుడు మన దగ్గర బల ప్రదర్శన చేయడానికి రకరకాల పనులు జరుగుతూ ఉన్నాయి కదా, మన సంఘాలలో కానీ లోకంలో చూసిన. కానీ నిజంగా బలవంతులు ఎవరని చూస్తే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇస్రాయేల్ దేశంలో సైజుని బట్టి చూస్తే, వాళ్ళకున్న ఆర్మీని బట్టి చూస్తే మన దేశం కానీ చైనా దేశం కానీ ఇంకా ఎన్నో దేశాలు ఉన్నాయి, చాలా బలవంతమైన దేశాలు అన్నమాట సైజుని బట్టి చూస్తే. కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళకున్న బలము యెహోవాయే మా బలం అంటాడు. హబక్కూకు రాసినప్పుడు అదే అంటాడు అన్నమాట. ప్రభువుకు యెహోవాయే నా బలము అంటాడు. అది చివరి దాంట్లో ఉంటుంది. ఎన్నో పరిస్థితులు వస్తాయి. అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలించకున్నా, గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు లేకపోయినా, అన్ని కోల్పోయినా కూడా నేను యెహోవా యందు ఆనందించదము, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదను అన్న తర్వాత చివరి వచనం చూడు, హబక్కూకు ప్రవచన గ్రంథము 3వ అధ్యాయంలో ప్రభువుకు యెహోవాయే నాకు బలము అంటున్నాడు. ఆయన నా కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేయను, చేసి ఏం చేస్తాడంటే ఉన్నత స్థలముల మీద నన్ను నడవజేయను అంటున్నాడు. అదే ఆట, ఉన్నత స్థలముల మీద నడవజేయాలంటే ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నత స్థలాలు ఉన్నాయో అక్కడ దేవునికి చెందాల్సిన దగ్గర దేవునికి వ్యతిరేకమైన అన్ని గుళ్ళు గోపురాలు ఏడ చూసినా వచ్చేది అందుకే అన్నమాట. ఎక్కడైనా ఎలివేటెడ్ ప్లేస్ ఉంటే అక్కడ దేవుడు ఉంటాడని నమ్మకం. అందుకని ప్రతి దగ్గర పోయి వాడు వానికి నచ్చిన దేవుడని తయారు చేసి పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మనది ఏమంటుండంటే ప్రభు అయిన యెహోవాయే నా బలము, నా కాళ్ళని ఎక్కడికి తీసుకుపోతాడంటే ఉన్నత స్థలముల మీద నడిపిస్తాడు. అట్లా నడపడానికి తీసుకుపోయేది ఏంటంటే దేవుని ఆత్మనే అన్నమాట. ఇప్పుడు మనం కూడా అందుకనే క్రియేషన్ చేసినప్పుడు దేవుడు కూడా చేయకముందు అదొక ఫ్యాక్ట్ రాపిచ్చిండు బైబిల్లో. ఆది యందు భూమి ఆకాశంలో దేవుడు సృజించిన దేవుని ఆత్మ ఆ జలముల మీద అల్లాడుచుండెను అంట. సో ఈ దేవుని ఆత్మ మనకున్నప్పుడే ఆ బలంతోటి మనం దేవుని కొరకు పోరాటం కరెక్ట్గా చేయగలం అన్నమాట. ఆ పోరాటాన్నే దేవుడు అంటున్నాడు. అటువంటి బలాన్ని వెతికితే వాళ్ళు ధన్యులు అని కీర్తన, ఆసాపు కీర్తన రాసిండు అన్నమాట. అదొకసారి చదువుతుంది. యెహోవాను వెదుకుడి, ఆయన బలముని వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యం వెదుకుడి అంట. ఎందుకు వెతకాలంటున్నా అంటే దేవుని ఆత్మను మనం వెతకకుండా దేవుని ఆత్మను పక్కకు పెట్టేసినప్పుడు మనం నియమం తప్పిపోతాం అనమాట. శరీర నియమంలోకి వచ్చేస్తాం ఆటోమేటిక్గా. అందుకని వి షుడ్ సీక్. వెదకుడి అంటే దాని అసలు అర్థం ఏంటంటే సీక్ అనమాట. యు క్రేవ్ ఫర్ ఇట్ అని. ఒక దగ్గర ఆత్మ ఉంటుందని కాదు. ఆత్మ గాలిని పోదు, ఎక్కడంటే అక్కడ పోతుంది కదా. ఆత్మ ఎక్కడి నుంచి ఎక్కడ వస్తుందో నీకు ఎట్లా తెలుస్తుంది అని అంట. అందుకనే ఈ ఆత్మను కూడా, ఆత్మలో ఉన్న క్వాలిటీస్ని దేవుడు గలతీ పత్రికలో పౌలు రాస్తాడు. రాసి ఆత్మ ఫలం ఏంటిది అని అంటాడు కదా. బలం రావాలంటే మనం పండ్లు పలహారాలు తినమంటారు కదా డాక్టర్. ఇప్పటికైనా ఏ కాలమైనా కూడా ఆది కాండంలో పోయిన విషయం కూడా ఒక పండు ఉంటుంది, అది తింటే నీకు మంచి చెడులను ఇచ్చే శక్తి వస్తుంది అని అంటాడు దేవుడు. ఇంకొక ఫలం ఉంది, అది తింటే జీవ వృక్ష ఫలం, అది దాని తింటే నిత్య జీవం ఉంటుంది నీకు అంటాడు. అందుకని ఆత్మను కూడా పోల్చినప్పుడు ఆత్మలో ఉన్న క్వాలిటీస్ అనేవి కూడా ఆత్మ ఫలం ఏమనగా అని ఒక ఫలం గురించి చెప్తాడు. అదే మనకు బలం ఇస్తుంది అనమాట. స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేయాలంటే మనకు దేవుని బలాన్ని వెతకమంటుండు. ఆ బలం దేవుని ఆత్మనే. ఆ ఆత్మకున్న ఫలం ఏంటంటే ఆ ఫలం తిన్నప్పుడే మనం బలవంతులం అవుతాం. ఆ బలంతో మనం యుద్ధం చేస్తాం. ఆ యుద్ధమే మంచి పోరాటం అంటున్నాను. అందుకని ఆత్మ ఫలంలో ఉన్న క్వాలిటీ చూడండి, అన్ని అసలు అన్ని కూడా మనం మన మన ఇంటర్నల్ ఇష్యూస్ అవన్నీ. ప్రేమ ఉండాలి, సంతోషం ఉండాలి, సమాధానం ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి, దయాళుత్వము, మంచితనము, సాత్వికము, విశ్వాసము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మనకే ఉండాల్సిందంట. ప్రతి ఒక్కరం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఇవి ఉన్నప్పుడు మనం కొట్లాట ఇప్పుడు అంధకార సంబంధమైన దురాత్మల సమూహంతో కొట్లాడుతుంటాం. ఆ సమూహం ఎవరిని ప్రభావం చేసిందో వాళ్ళతోటి మనం కొట్లాడుతున్నాం. ఇప్పుడు సంఘాలలో జరిగే పోరాటం అదే అన్నమాట. ఇండివిజువల్గా మనకు ఒకరి మీద ఒకరికి ద్వేషం లేదు, వాళ్ళని ఎందుకు పగ చూసేది కాదు. కానీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళ మైండ్ మీద ఉన్న ఆ దురాత్మల సమూహాలతో కొట్లాడాలన్నప్పుడు తప్పకుండా ఆత్మ ఫలము తినవచ్చు, వస్తే బలం వస్తానంట. అప్పుడు మనకు ప్రేమ బోదు. కొట్లాడుతూనే ఉంటాం కానీ మనం ప్రేమిస్తుంటాం. సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది,
దయ ఉంటుంది, దీర్ఘశాంతం ఉంటుంది, ఇవన్నీ క్వాలిటీస్. సో ఎవ్రీ డే వీ హ్యావ్ టు కన్జ్యూమ్ దిస్ ఫ్రూట్ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ అస్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. ఆ క్యారెక్టర్ రావాలి, అప్పుడు మనము ఆయననే ప్రభు అయిన యెహోవాయే నా బలము అని అన్నాడు హబక్కూకులో. ఆయన యెహోవా మనకి ఎట్లా బలం అవుతాడంటే తప్పకుండా ఆయన ఆత్మలో ఉన్న ఫలాలన్నిటిని మనం ఆశించాలి, వాటిని డెవలప్ చేసుకోవాలి. సమాధానం అన్నప్పుడు సమాధానం కొరకే వెంటాడుతున్నాం. వీలైన కాడ కొట్లాటలు పెట్టి లేని మాటలు పుట్టించి అబద్ధాలు చెప్పేటోళ్ళు, వాడు వచ్చి ఇప్పుడు నేను దేవుని సన్నిధిలో మంచిగా బాగానే ఉన్నా అంటే కుదరదు. సో సమాధానానికి ఎదురు పోయేదే అబద్ధము కదా. ట్రూత్ విల్ ఆల్వేస్ బి రికన్సైలింగ్ అన్నమాట. అందుకని యేసయ్య నేనే సత్యాన్ని అన్నాడు అనమాట. ట్రూత్ ఎప్పుడు ఫాల్స్ ఎప్పుడు వచ్చినా కూడా తప్పకుండా డిస్టర్బ్ చేస్తారు. అందుకనే అబద్ధం ఎప్పటికైనా బయటపడితే అబద్ధం ఎప్పటికైనా కీడే చేస్తుంది. అబద్ధంతోటి మేలు పొందినవాడు ఒక్కడు కూడా ఉండడు అనమాట. చివరికి ఈ అబద్ధికులందరూ కలిసి అబద్ధాల జనకుడు అని వాడు 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 చేసిన ప్లేస్కి వెళ్ళిపోతా ఉంటారు. అందుకనమాట మాట ఎందుకు నిలకడ ఎందుకు వస్తుంది అంటే తప్పకుండా ఆత్మఫలం తీసుకున్నప్పుడు వి బికమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. అప్పుడు దీర్ఘశాంతం ఉంటుంది. ఇప్పుడు ఓపిక లేకుండానే కదా, దీర్ఘశాంతం లేని వాళ్ళే అందరూ పడిపోతా ఉన్నారు కదా. దేవుని కొరకు వెయిట్ చేయాలన్నప్పుడు దాని కొరకు అవసరం ఉంటుంది దీర్ఘశాంతం. వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఆత్మఫలంలో స్ట్రాంగ్గా తీసుకున్న ఇంకొక క్యారెక్టర్ గురించి మనం మాట్లాడితే యోసేపు ఉంటాడు కదా. యోసేపుకు జరిగిన జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతాయి. ఆయన అన్నిట్లో అంతే వీక్ అనుకుంటాడు అసలు. ఉం? ఏం లేని పరిస్థితి, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాడు. తల్లిదండ్రులు తీసి అమ్మేస్తారు. అన్నదమ్ములందరూ కలిసి ఆయన అమ్మేస్తారు. ఎక్కడికి పోతాడో తెలియదు, ఏమవుతుందో తెలియదు, బ్రతుకుతాడో కూడా తెలియదు. అటువంటప్పుడు బానిసత్వంలోకి వెళ్ళిపోతాడు, ఐగుప్తుకు పోతాడు. అక్కడ మళ్ళీ దేవుడు ఆయనని ఎలివేట్ చేస్తాడు. ఎలివేట్ చేయగానే మళ్ళా వస్తుంది పరీక్ష. అది భయంకరమైన పరీక్ష. ఆయన మొత్తం క్యారెక్టరే మంచోడు కాదు, వీడు భయంకరంగా వీని యజమాని భార్యని వీడు అవమానపరిచిండనే పరిస్థితి తెచ్చి వాడిని జైల్లో వేస్తారు. ఏదో అపనిందలు అపవాదులు వచ్చేది కాదు, దాన్ని కన్విక్ట్ అయిపోయి ఆయనని పనిష్మెంట్. అటువంటప్పుడు కూడా ఈ ఆత్మ ఫలాలు కోల్పోలేదు అనమాట. తప్పకుండా సత్యానికి నిలబడ్డాడు అనమాట. సరే జైలు వేస్తే వేసింది కానీ నేనైతే యథార్థంగానే ఉంటాను. దేవుడు ఎలివేట్ చేస్తాడు. యేసయ్య కూడా అందుకే సత్యవంతుడు అయి ఉన్నాడు. ఆయనను కూడా అమ్మేశాడు. యోసేపుని ఎట్లా లైక్నెస్ ఆఫ్ జోసెఫ్ విత్ క్రైస్ట్ అని చూసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని ఇశ్రాయేలీలందరినీ కూడా రిడీమ్ చేయడానికి మళ్ళీ ఆయననే వస్తాడు. రిటర్న్ వచ్చి పవర్లో ఉంటాడు. వాళ్ళ అన్నదమ్ములందరూ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకు లైఫ్ ఇస్తాడు అన్నమాట. యేసయ్య మీద కూడా అన్ని అపనిందలు వేస్తారు, భయంకరమైన అన్ని. కానీ అన్నిటినీ సహిస్తాడు మళ్ళీ ఆయన. వాటి నుంచి ఎస్కేప్ చేయడు దేవుడు. ఆ నిబంధనలలో సహించుకుంటే దేవుడు ఆయన తోడయ్యి ఉంటాడు అన్నమాట. సో మనం కూడా పాపం ప్రాబ్లమ్స్ రావద్దు దేవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఒకలాగా స్పిరిచువల్ మెచ్యూరిటీ కిందికి రాదనమాట. దేవా నేను పోతున్నా కదా అంధకార సంబంధం ఇటువంటి పోతుంటే నువ్వు నాకు తోడై ఉన్నావు అని. అందుకని గాఢాంధకారపులో వెళ్ళదు దేనికి భయపడ, ఎందుకంటే నువ్వు నా ఎంబడి ఉంటావు అన్నట్టు. షడ్రకు మెషకు అబద్ధంగా పోతే కూడా వాళ్ళ ఎంబడి దేవుడు వచ్చిండు. అగ్నిలకెళ్ళి తప్పి అంటే అక్కడి నుంచి సడన్ గా ఏమన్నా మంటలు ఆర్పించి అట్ట చేయలేదు దేవుడు. అట్టనే ఉన్నాయి కానీ మంటల లోపల నుంచి వీళ్ళని రక్షిస్తాడు. మనం కూడా వెన్ వి నావిగేట్ ఇన్ ఆల్ ద కైండ్స్ ఆఫ్ డిస్టర్బెన్సెస్, ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్యామిలీస్, ఇన్ లైఫ్, అప్పుడు దేవుడిని అడగాలి, నాకు తోడయుండు దేవా, నా ఎంబడి వచ్చేసేయను అంటే దేవుడు ఉంటాడు. అందుకే అప్పుడు అంటాం మనం, ప్రభు అయిన యెహోవాయే నా బలము, ఉన్నత స్థలం మీద నడిపిస్తాడని. కాబట్టి దేవుని బలము, దేవుని ఆత్మ ద్వారా వచ్చే ఆ ఫలంతోటే మనకు ఉంటుంది. కాబట్టి ఆ 9 క్వాలిటీస్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలములో ఉన్న ముఖ్యమైనవన్నీ కూడా మనం కంటిన్యూగా చేసుకుంటూ పోవాలి. అప్పుడు మనం ఓపిక తగ్గిపోదు, మనకు పేషెన్స్ ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ద్వేషం ఉండదు. ఇవన్నీ మంచితనం వస్తూ ఉంటుంది అనమాట. ఈ క్వాలిటీస్ అన్ని వచ్చినప్పుడు మనం వాళ్ళు చూసినాడు అంట వీడు కరెక్ట్గా ఉన్నాడు, ఏమైనా కూడా వీడు మాత్రం యేసు ప్రభు లాగానే బిహేవ్ చేస్తున్నాడు. సో మనకు అన్నిటికీ కంఫర్టబుల్ ఉంటుంది అప్పుడు.
ఆ బలంతోటి మనం కొట్లాడుతుంటాము. ఎవరికి కనిపియవు గానీ, ఆ అంధకార శక్తులన్నీ ఓడిపోతా ఉంటాయి. అనవసరంగా వీళ్ళని ఏదన్నా జేసి వీళ్ళని అజిటేట్ చేద్దాము, లేకపోతే వీడిని పడేద్దాము, లేకపోతే వీని ఓపిక పోయేటట్టు చేద్దాము. ఆత్మ ఫలములు ఏవేవి ఉన్నాయో వాటన్నిటికి అపోజిట్‌లో చేస్తా ఉంటాం. మంచితనం అంటే చెడుతనము చేయనీకి ట్రై చేస్తుంటాయి. సో, మనం గూడా ఇంకొకరిని కీడు చేయాలని ట్రై చేస్తా ఉంటాయి. సో, ఈ దురాత్మలన్నీ మనల్ని అటాక్ చేస్తా ఉంటాయి. వీటన్నిటి ఈ 9 క్వాలిటీస్ మీద మన లోపల ఉన్నాయి. ఆ క్వాలిటీస్ అట్టనే మనం పెట్టుకొని వాటిని డైలీ నరిష్ చేసుకుంటా ఉంటాం. ఆత్మఫలం చేస్తా ఉంటే బలవంతులమైతా ఉంటాం మనం. ఆ పోరాటమే వాడిని ఓడగొట్టేస్తదనమాట. సో, స్పిరిచ్యువల్ బ్యాటిల్‌కు ద రూట్ ఆఫ్ ఆల్ ద బ్యాటిల్స్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ ఆత్మ ఫలమును మనము ఆస్వాదించి కోరుకోవాలి. దేవుడు తినొద్దన్నది ఒకటున్నది గానీ, దేవుడు ప్రతిదినము, ప్రతి క్షణము తినాల్సిన పండు ఒకటుంది ఏందంటే అది ఆత్మ ఫలము. వి హావ్ టు కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ స్టేటస్ అన్నమాట. అప్పుడు దేవుని ఆత్మ అల్లాడుచుండనట్టు మనం ఏది చేసినా మన మీద ద ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బి ఆన్ అస్ అన్నమాట. మన మధ్యలోనే ఉంటది. మన ఆత్మ మనల్ని నడిపిస్తా ఉంటది. అప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాము. మనం దేవుని సన్నిధిలో గూడా పర్సనల్‌గా నిలబడ్డప్పుడు, దేవా నువ్వు పెట్టిన ప్రతి పరీక్షలో నువ్వు నాకు తోడై ఉన్నందుకు నేను నీ మాట ప్రకారం నీవిచ్చిన ఆ ఫలాన్ని ఫలించి, మళ్ళా నేను గూడా ఒక మంచి ఫలం ఇచ్చినా గదా! అంటాడు. ఏమేం ఫలాలు ఇచ్చినామంటే, ఇప్పుడు మనం ఆ క్యారెక్టర్ తోటి మనం ఎంతమందిని దేవుని సైడ్ ఆకర్షించినామో వాళ్ళందరూ నిత్య రాజ్యంలో వచ్చి అంటారనమాట. వీళ్ళు చేయబట్టి మేము మా జీవితాలు సరి చేసుకున్నాము, రక్షణ పొందినము, సంఘాలు కట్టగలిగినాము. రకరకాలే వస్తాయి. అప్పుడు దేవుడు అంటాడనమాట, నా కొరకు ఎన్ని ఫలాలు తీసుకొచ్చినావురా అని. అట్లా ఫలించే చెట్టుని దేవుడు ఉంచుకుంటాడు. అట్లా ఫలించకుండా ఉత్తగానే ఉన్న చాలా తీగలు ఉంటాయి గదా! వాటన్నిటిని దేవుడు కండెమ్ చేస్తాడనమాట. ఉన్నవు దానికే ఉన్నది. అదే చెట్టుకి ఉన్నావు గానీ, నువ్వు పనికిరావని తీసి కాల్చివేస్తాడు. కాబట్టి అన్నిటికి గూడా ఈ ఆత్మ ఫలము ముఖ్యము. దేవుని బలము గూడా అదే గాబట్టి, అదే దేవుడి బలము. ఆ బలమే మనం అన్నిటి పట్టుకొని కొట్లాడతామనమాట. సో, స్పిరిచ్యువల్ వార్‌ఫేర్‌ల ద స్పిరిట్ ఆఫ్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ ద బిగ్గెస్ట్ వెపన్ అనమాట. ఆ వెపన్ తోటి మనం ఆ పోరాటం పోరాడి గొప్ప కార్యాలు జేయగలుగుతాము. దేవుడిచ్చిన ఈ కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్ గారు.